నిన్న దీంట్లో నాగాలో చేశాను కదా. హేమంత్ రాడు, నెట్వర్క్ ఇష్యూ ఉందంట. అనిల్ ఏబి. సో బాత్ చాట్ లో నేను ఆప్షన్స్ చూసారా అందరూ? చూసాం స్వామి. ఇక్కడ మీరు నిన్న అసోసియేట్ టేబుల్స్ చెప్పారు కదా, టేబుల్స్ మొత్తం అసోసియేషన్ ఉంటుంది అని చెప్పేసి, అది కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది స్వామి. అంటే ఎలా కన్ఫ్యూజన్ ఉంది అంటే ఏం అర్థం కాలేదు? అసలు మామూలుగా ఇప్పుడు మనం 4 టేబుల్స్ ని లోడ్ చేసుకున్నాం కదా. అవును. సో ఒక్కొక్క టేబుల్లో ఒక దాంట్లో నుంచి కంట్రీ నేము, అవును, సేల్స్. సో అక్కడ మీరు కలర్స్ చెప్తున్నారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీలో అమెరికా ఉందనుకోండి. మీరు చెప్తున్నది చార్ట్ లో ఆప్షన్సా లేకపోతే మామూలు డేటా మోడలింగ్? డేటా మోడలింగ్ లోనే. ఓకే, రైట్, చెప్పండి. సో ఇప్పుడు కంట్రీని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో దానికి దాంట్లో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కలర్స్ గ్రీన్ కలర్ వచ్చేతలకి సెలెక్టెడ్ అని చెప్పేసి చెప్తున్నారు కదా. అవును అవును. సో ఆ గ్రే కలర్ వచ్చేతలకి దానికి రిలేటెడ్ గా ఉంది అని చెప్పేసి, వైట్ కలర్ వచ్చేతలకి దానికి రిలేటెడ్ సంబంధించింది అని చెప్పేసి కదా. సో నాకు అక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, అది ఒకసారి మళ్ళీ చెప్పగలుగుతారా? ష్యూర్, నో ప్రాబ్లం. సో బేసిక్ గా ఏంటి అని అంటే క్లిక్ వ్యూలో కానీ క్లిక్ సెన్స్ లో కానీ అసోసియేటివ్ మెథడాలజీ అనేది ఉందన్నమాట. అసోసియేటివ్ మెథడాలజీ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక బిజినెస్ లో మనం టేబుల్స్ తీసుకుంటే అవన్నీ కూడా రిలేట్ అయ్యే ఉంటాయి కదా, దానికి సంబంధించిందే ఉంటాయి కదా. అవును. సో అలా 2 టేబుల్స్ మధ్య రిలేషన్ ఉండాలి అని అంటే మనకి క్లిక్ లో ఏముండాలి అని అంటే దేర్ షుడ్ బి ఏ కామన్ ఫీల్డ్ బిట్వీన్ ద 2 టేబుల్స్ అనమాట. 2 టేబుల్స్ మధ్య కూడా కామన్ ఫీల్డ్ ఉంటే చాలు, అది అసోసియేట్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంట్రీ టేబుల్ లో వచ్చేసరికి కంట్రీ ఐడి ఉంది అనుకోండి. సో ఐ విల్ షో యూ దట్. సో నేను అందుకే ఏ టేబుల్ లోడ్ చేయగలనైనా సరే డేటా మోడల్ వ్యూవర్కి వెళ్ళాలి అని చెప్పేది ఎందుకు అని అంటే మనం ఏం టేబుల్స్ లోడ్ చేసాము వాటి మధ్య అసోసియేషన్స్ ఏంటి అని తెలుసుకోవడం కోసం వెళ్ళాలి అని చెప్పేసి చెప్తాను. సపోజ్ ఇక్కడ మీరు చూస్తే కస్టమర్ టేబుల్ని చూస్తే కస్టమర్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడికి సేల్స్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడికి అసోసియేషన్ ఉంది. అదే విధంగా కస్టమర్ టేబుల్లో ఉన్న కంట్రీ టేబుల్లో ఉన్న కంట్రీకి అసోసియేషన్ ఉంది. అందువల్లే ఇక్కడ ఉన్న మనం ఒక కంట్రీని సెలెక్ట్ చేసుకుంటే దానిలో సేల్స్ ఎంత జరిగినాయో తెలుసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి అని అంటే ఈ కంట్రీ దగ్గర నుంచి ఈ కంట్రీ దగ్గరకు వస్తుంది రిక్వెస్ట్, ఈ కంట్రీ దగ్గర నుంచి ఈ సేల్స్ దగ్గరకు రిక్వెస్ట్ వస్తుంది. ఓకే. సో ఇలా మల్టిపుల్ టేబుల్స్ డేటా మోడల్లో ఉన్నప్పుడు ఒక టేబుల్లో మనం సెలెక్ట్ చేస్తే వేరే టేబుల్ నుంచి మనకు ఆన్సర్ రావాలి అని అంటే ఆల్ టేబుల్స్ షుడ్ బి అసోసియేటెడ్. అన్ని టేబుల్స్ అసోసియేట్ అయితే అప్పుడు మాత్రమే మనకి రిజల్ట్ వస్తుంది, లేకపోతే రిజల్ట్ రాదు, స్టాటిక్ గా ఉంటది. ఓకే, లెట్స్ సే ఇప్పుడు మీకు అర్థం కావటం కోసం వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఒకదాన్ని రీనేమ్ చేశా సేల్స్ టేబుల్. సో అసోసియేషన్ బ్రేక్ చేశా. సో బ్రేక్ చేస్తే ఇక్కడ వస్తే ఏమైంది, కంట్రీకి కస్టమర్కి ఉంది కానీ సేల్స్కి లేదు. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. నేను నిన్న చెప్పిందే ఇప్పుడు ఫిల్టర్ పెయిన్ కదా బేసిక్ ఆబ్జెక్ట్ చెప్పింది, ఫిల్టర్ పెయిన్ తీసుకొచ్చాను. సో నేను ఏమైతే యాడ్ చేశాను అవే యాడ్ చేస్తున్నాను. కంట్రీ కస్టమర్ సేల్స్మెన్ ఐడి సో ఇప్పుడు నేను ఆఫ్ఘనిస్తాన్ సెలెక్ట్ చేశా. సో ఎక్కడ రిఫ్లెక్ట్ అయింది, ఓన్లీ కస్టమర్ లో మాత్రమే రిఫ్లెక్ట్ అయింది. మీరు సేల్స్ కానీ సేల్స్ మెన్ ఐడి కానీ చూస్తారంటే ఏమైనా రిఫ్లెక్ట్ అయిందా? లేదు. అసోసియేటివ్ మోడల్ లేదు, అది అసోసియేట్ కాలే. ఓకే. సో ఇవి కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి అని అంటే మన అసోసియేషన్స్ ఉంటేనే అవుతాయి. సపోజ్ ఇప్పుడు సింపుల్ గా నేను ఇంత రీనేమ్ చేశాను కదా, దాన్ని మళ్ళీ మామూలుగా మారుస్తున్నాను. సో లోడ్ డేటా లోడ్ చేశాను, డేటా మోడల్ వ్యూవర్కి వచ్చాను, చూస్తే 3 టేబుల్స్ అసోసియేట్ అయినాయి. చార్ట్స్కి వచ్చాను, చూసారు ఆటోమేటిక్గా ఆఫ్ఘనిస్తాన్లో కస్టమర్ వచ్చేసి అలక్బర్ న్యూస్ సర్వీసెస్, అక్కడ జరిగిన సేల్స్ అమౌంట్ 2150, సేల్స్ మెన్ ఐడి వచ్చేసి 2027. ఓకే. ఇది గ్రీన్ అంటే సెలెక్టెడ్ వాల్యూ, ఈ వైట్ కలర్ లో ఉన్న ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న వాటికి అసోసియేటెడ్ వాల్యూస్. అంటే అర్థమైందో లేదు,
హలో 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 గిరీష్. హలో హలో గిరీష్. స్వామి. సంవత్సరం అదేంటి అన్న, ఇది డిస్కనెక్ట్ అయిందో మరి, లేకపోతే మరి నెట్ సరిగ్గా లేదు అటు సంగతి. మరి అన్న ఇది ఒక్కడదే స్ట్రక్ అయినట్టుంది. అదే అదే నీ వాయిస్ నాకు వినిపిస్తుంది. అన్న ఆన్లైన్ లోనే ఉన్నాడు, నగేష్ ఉన్నాడు, నరేష్ ఉన్నాడు. అన్న ఇది సిస్టమ్ స్ట్రక్ అయినట్టుంది నాకు తెలిసి. చూద్దాం. 8:49. అదే రికార్డ్ పెట్టారా స్వామి? లేదు లేదు, నేను పెట్టలేదు. ఎవరన్నా పెట్టి మన రోజు ఎవరు ఇంకొకరు వేరే వాళ్ళు రికార్డ్ చేస్తున్నారుగా. నగేష్ పెట్టినట్టు ఏం లేదండి. నగేష్ సార్ సరే సార్. హలో 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 ఓకే, ఇప్పుడు వస్తుందిలే ఇంకా. సో గిరీష్, అర్థమైందా ఏం చెప్తున్నాను నేను? హలో హలో స్వామి. అర్థమవుతుందా నేనేం చెప్పాను అంటున్నా? అంటే మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇందాక మిడిల్లో నా ఇక్కడ సిస్టమ్ స్టక్ అయినట్టుంది కదా మీది. ఓకే, సో బేసిక్ గా నేను ఏం చెప్తున్నానంటే, మనం ఎక్సెల్లో ఏ విధంగా అయితే డేటా ఫిల్టర్ చేస్తామో, లెట్స్ సే ఇప్పుడు ఇదే మనకి డేటా అనుకోండి, కంట్రీ డేటా అనుకోండి. సో దానిలో మనం ఏం చేస్తున్నాం, ఒక వాల్యూ సెలెక్ట్ చేస్తున్నాం. వాల్యూ సెలెక్ట్ చేసినప్పుడు డేటా అంతా ఏమవుతుంది, ఫిల్టర్ అవుతుంది కదా. అంటే మనం సెలెక్ట్ చేసిన వాల్యూకి సంబంధించిన డేటా మాత్రమే ఇక్కడ కనపడుతుంది, మిగతాదంతా హైడ్ అయిపోతుంది ఎక్సెల్లో. సో సేమ్ మెకానిజం అప్లైస్ హియర్. సో వాట్ ఎవర్ యూ సెలెక్ట్, నువ్వు ఏదైతే సెలెక్ట్ చేస్తావో జనరల్ గానే ఏదైనా ఆప్షన్ గ్రేవ్ టైప్ డిసేబుల్ అయిపోయింది, దాన్ని నువ్వేం చేయలేవు. అదే కలరింగ్ అనేది డిజైన్ చేయడం గ్రేవ్ టైప్. ఓకేనా? సో నువ్వు సెలెక్ట్ చేసుకున్న వాల్యూ ఏమో గ్రీన్ కలర్ లో ఉంది, దానికి అసోసియేటెడ్ వాల్యూస్ ఏమో వైట్ కలర్ లో ఉంటాయి. అసోసియేటెడ్ ఇన్ ద సెన్స్ ఇలాంటిది అనమాట. ఇప్పుడు నీకు మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయనుకో, సపోజ్ ఇట్లా మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయనుకో, లెట్ మీ డూ దిస్. సో ఇప్పుడు నేను ఇలా సెలెక్ట్ చేశాను. ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 2 రికార్డ్స్ వచ్చినాయి. ఎందుకు అంటే మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూ ఒకటే అయినప్పటికీ దానికి 2 రికార్డ్స్ ఉన్నాయి. సిమిలర్ గానే ఇక్కడ there is a possibility to get 2 records also. Okay. Let me select a salesman. సో ఈ సేల్స్ మ్యాన్ అనేవాడు ఎన్ని కంట్రీస్ లో చేసాడు సేల్స్? బహ్రైన్ లో చేసాడు, పాకిస్తాన్ లో చేసాడు, ఫిలిప్పీన్స్ లో చేసాడు, యుఎస్ఏ లో చేసాడు. ఎంతమంది కస్టమర్స్? 4 కస్టమర్స్ ఉన్నారు, ఇంత సేల్స్ చేశాడు. సో దర్ ఇస్ ఎ పాసిబిలిటీ టు హ్యావ్ మోర్ దెన్ 1 రికార్డ్ ఆల్సో, రైట్? సో ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్నదేమో గ్రీన్ కలర్ లో ఉంటుంది, దాని మొత్తం గ్రీన్ కలర్ లో ఉంటాయి, దానికి సంబంధం లేని మొత్తం ఏమో గ్రే కలర్ లో ఉంటాయి. వాటిని మనం ఎక్స్క్లూడెడ్ వాల్యూస్ అని అంటాం. అర్థమైందా ఇప్పుడైనా? ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
ఇదే కదా కలర్. అందులో చాట్స్ మళ్ళీ వస్తాను, చాట్స్ చెప్తాను. ఓకేనా దీనిలో? ఓకే అన్న. నరేష్ ఓకే అన్న. రైట్. సో బార్ చాట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయో? ప్రాక్టీస్ చేశారా ఎందుకు అసలు? ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా బార్ చాట్లో? ఓకే. నగేష్ ప్రాక్టీస్ చేసావా బార్ చాట్లో ఆప్షన్స్? ఓకే రైట్. సో ఎనీహో మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తాను చూడండి, ఎందుకనంటే ఒక చార్ట్ అది వస్తే మిగతా అన్ని ఈజీ కాబట్టి అగైన్ ఐ విల్ కవర్ బార్ చార్ట్ టుడే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్ చార్ట్ అనేది చేస్తాము అని అంటే కంపారిజన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ప్రొడక్ట్స్ కానివ్వండి లేదా కానివ్వండి, సో ఇలా కంపారిజన్ కి మనం బార్ చార్ట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఐఎమ్ టేకింగ్ డైమెన్షన్ యాజ్ కంట్రీ. సో ఐఎమ్ యాడింగ్ మెజర్ సేల్స్. So I'm taking sum of this. స్వామి ఒకసారి మీ So స్క్రీన్ if I come here, dimension. హలో స్వామి ఒకసారి మీ స్క్రీన్ చాలా బ్లర్ గా కనిపిస్తుంది స్వామి. నాది బ్లర్ గా కనిపిస్తుందా? అది వస్తుందా? నాది యాక్చువల్ గా వైఫై ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇవాళ వైఫై కి కనెక్ట్ అవుతుంటే మధ్యలో డిస్కనెక్ట్, మొబైల్ డేటా తోటి కనెక్ట్ అయ్యాను. అయినా కానీ అంటే నేను చెబుతుంది అదే, నెట్ సరిగా లేదని చెబుతున్నా. సరే ఒక నిమిషం మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవుతా. అది కూడా తీసుకోండి స్వామి. హలో నగేష్, ఇప్పుడు వినపడుతుందా? ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఓకే. ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పు నగేష్, ఓకేనా? ఫుల్ స్క్రీన్ చేయమన్నా, ఇంతలోనే చూస్తున్నాడు. కటింగ్ మొత్తం అంతే వస్తుంది. అవునా? మినిమైజ్ చేసి చూస్తున్నాడు క్లాస్. Okay, so what I was saying is bar chart creation, dimension, tree, measure, sales. సో జనరల్ గా నేను చెప్తున్నా కదా, బార్ చార్ట్ అనేది ఎందుకు యూస్ చేస్తానంటే కంపారిజన్ కోసం యూస్ చేస్తాను అనమాట. రెండు ప్రొడక్ట్స్ కానీ, రెండు కస్టమర్స్ కానీ, రెండు కంట్రీస్ కానీ. సో ఇలా ఏదైనా సరే మనం కంపేర్ చేయాలనుకున్నప్పుడు బార్ చార్ట్ అనేది యూస్ చేస్తాం. ఎందుకు బార్ చార్ట్ అనేది యూస్ఫుల్ ఫర్ కంపారిజన్ అని అంటే, రెండు పక్క పక్కన ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ మచ్ ఈజీ టు కంపేర్, ఏ బార్ పెద్దది ఏ బార్ చిన్నది అనేది. ఓకే, అందుకోసం కంపారిజన్ అంటే మనం బార్ చార్ట్ యూస్ చేస్తాం. సో నేను చూసిన ఆప్షన్స్, సో బార్ చార్ట్ కంట్రీ, ఫీల్డ్ నేమ్, దాని తర్వాత లేబుల్, నల్ వాల్యూస్ ఉండాలా వద్దా, లిమిటేషన్ ఏంటి, లిమిటేషన్ లో ఫిక్స్డ్ వాల్యూ, ఎగ్జాక్ట్ వాల్యూ, దాని తర్వాత యాడ్ ఆల్టర్నేట్ డైమెన్షన్ యాడ్ చేయటం,
యాడింగ్ ఇయర్ ఆల్టర్నేట్ డైమెన్షన్ యాడ్ చేశాను. దాని తర్వాత హైట్, సమ్ ఆఫ్ సేల్స్, దాని లేబుల్, దాని నెంబర్ ఫార్మాటింగ్, ఆల్టర్నేటివ్ మెజర్ యాడ్ చేయటం, ఫార్మాటింగ్ సో నెంబర్ ఫార్మాటింగ్ ఆటో, నెంబర్, మనీ, డేట్, డ్యూరేషన్, కస్టమ్, మెజర్, ఎక్స్ప్రెషన్. సో దాని తర్వాత ఆల్టర్నేట్ మెజర్ యాడ్ చేసాము. సార్టింగ్ మనకి సేల్స్ వైజ్ గా సార్ట్ అవ్వాలా, కంట్రీ వైజ్ సార్ట్ అవ్వాలా అనేది బేస్ చేసుకొని ఏది పైకి ఏది కిందకి అనేది పెడతాం. సో నేను కంట్రీ వైజ్ సార్ట్ చేశాను A to Z. యాడాన్స్ లో ఏంటంటే డేటా హ్యాండ్లింగ్ అంటే ఏంటంటే జీరో వాల్యూస్ ఉండాలా వద్దా, క్యాలిక్యులేషన్ కండిషన్ వాళ్ళు చెప్తాను. రిఫరెన్స్ లైన్స్ అంటే జస్ట్ క్రియేటింగ్ ఏ టార్గెట్ లైన్ కైండ్ ఆఫ్ థింగ్. సో దాని లేబుల్ ఇస్తాము. దానికి ఏమిస్తామంటే సేల్స్ టార్గెట్ అని ఇస్తాము. ప్రతి కంట్రీకి కూడా సేల్స్ టార్గెట్ ఒకటి ఉంటుంది. దానికి ఏదన్నా కలర్ ఇస్తాం కావాలంటే, దానికి ఎక్స్ప్రెషన్ ఎంత సేల్స్ వాల్యూ ఎంత అనేది ఇక్కడ డైనమిక్ గా రాయొచ్చు, లేకపోతే గా ఒక వాల్యూ అయినా ఇవ్వచ్చు అనమాట. అది రిఫరెన్స్ లైన్. దాని తర్వాత అపియరెన్స్ లో జనరల్ లో టైటిల్, సబ్ టైటిల్, సేల్స్ బై కంట్రీ. దాని తర్వాత సబ్ టైటిల్ అంటే సేల్స్ కంట్రీ కింద వస్తుంది. సబ్ టైటిల్ అంటే సబ్ టైటిల్ కిందే వస్తుంది. ఫుటర్ అంటే ఫుటర్ కింద వస్తుంది. ఇక్కడ షో డీటెయిల్స్ అని అంటే అనాలిసిస్ మోడ్లోకి వెళ్తే ఐకాన్ ఐ వస్తుంది. సో దట్ యూ కెన్ సీ వాట్ ఆర్ ద డైమెన్షన్స్ అండ్ మెజర్స్ యూస్డ్. ఓకే, దాని తర్వాత ఇది జనరల్. ఆల్టర్నేట్ షీట్స్ తర్వాత చెప్తాను. ప్రజెంటేషన్ హారిజంటల్ గానా వర్టికల్ గానా. స్క్రోల్ బార్, దాని తర్వాత స్క్రోల్ బార్ స్టార్టింగ్ నుంచి ఉండాలా, ఎండింగ్ నుంచి ఉండాలా. గ్రిడ్ లైన్ స్పేసింగ్ అంటే 100K, 200K, 300K లైన్స్ వచ్చినాయి కదా, అది ఆటో ఉండాలా. ఆటో తీసేస్తే మీడియం, నారో. సో నారో ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ చూస్తే లైన్ కనిపిస్తుంది చూడండి. 0కి 50Kకి 100Kకి 150K 200K 250K 300K. సో అది గ్రిడ్ లైన్ స్పేసింగ్. వాల్యూ లేబుల్స్ అని అంటే దాని యాక్చువల్ వాల్యూ. ఓకే, దాని తర్వాత కలర్స్ అండ్ లెజెండ్ అంటే ఏంటంటే ఆటో ఉన్నదాన్ని తీసేస్తే సింగిల్ కలర్, ఏ కలర్ కావాలో మనం ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు. అది సింగిల్ కలర్. రెండోది కలర్ బై డైమెన్షన్ అంటే ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క కలర్ వస్తుంది. ఓకే, అది ఏ కంట్రీ లేబుల్ ఏంటి కంట్రీ మీదే కాబట్టి ఇది. ఈ పర్సిస్టెంట్ కలర్స్ అంటే ఏం లేదు. ఇది 12 కలర్ ప్యాలెట్, 100 కలర్ ప్యాలెట్ అని అంటే 12 వాల్యూసే ఉంటాం. మనం 12 కలర్ ప్యాలెట్ వాడతాం. లేదు మోర్ దెన్ 12 కలర్స్ ఉంటే 100 కలర్ ప్యాలెట్ వాడతాం. బేస్డ్ ఆన్ దట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ అనేది వస్తుంది. అది కలర్ బై డైమెన్షన్. నెక్స్ట్ మనకు ఉన్నది కలర్ బై మెజర్. కలర్ బై మెజర్ అంటే ఏంటంటే మనం ఏదైతే మెజర్ ఇక్కడ ఇస్తామో ఆ మెజర్ని బేస్ చేసుకొని కలరింగ్ అనేది అవుతుంది. అంటే అర్థమైంది అంటే ఎక్కువ సేల్స్ ఉన్న దానికి ఏమో ఇక్కడ స్కేల్ చూసి చెప్పొచ్చు. ఎక్కువ ఉంటే ఏ కలర్ ఉంది, థిక్ ఉంది. తక్కువ ఉంటే ఏముంది, లైట్.
నాగేష్ చెప్పు నాగేష్. అయిపోయింది అన్న, ఇది డిస్కనెక్ట్ అయినట్టుంది, మళ్ళీ స్ట్రక్ అయిందో. అదే ఆ సాంగ్ కి ఫోన్ వచ్చి ఉండిద్ది. అదే మ్యూట్ లో లేదు అంటే ఆ సాంగ్ కి ఫోన్ వచ్చినట్టుంది, నెట్ అయిపోద్ది కదా. నాగేష్ అది వర్క్ అసైన్ అయిందా? ఆ, ఆ. దేనిలో జాయిన్ అయ్యావు స్వామి? సారీ, వెరిజానా? ఓకే ఓకే. ఎన్ని రోజులు అవుతుంది? ఆహా, ఓకే ఓకే. హైదరాబాద్ కదా? ఆహా, అవునా? అంటే ఆఫీస్ టైం అవుతుందా? ఓకే ఓకే. ఎక్కడ ఎక్కడ దాకా విన్నారు? అది కలర్స్ లో ఆ సేల్స్ బై కలర్ బై సేల్స్, కలర్ బై మెజర్, కలర్ ఇదే కదా? కలర్ బై మెజర్ అంటే కానీ ఇక్కడ వచ్చేతలకి మనకి మల్టీ కలర్స్ వచ్చినాయి కదా స్వామి. ఇందాక కలర్ బై మేనేజర్ అంటే ఓన్లీ అది డిపెండ్ మామూలుగా ఒకటే కలర్. సో సీక్వెన్షియల్ గ్రేడియంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే నీకు ఒకటే కలర్ ఎక్కువ సేల్స్ ఉన్న దానికేమో థిక్గా, తక్కువ సేల్స్ ఉన్న దానికేమో లైట్ గా వస్తుంది. ఓకే, దాంట్లోనే మనకి 4 కలర్ స్కీమ్స్ ఉన్నాయి కలర్ బై మెజర్ లోనే. ఓకే, దాని సెకండ్ వచ్చేసి ఏంటంటే సీక్వెన్షియల్ క్లాసెస్. అంటే ఏంటంటే గ్రూప్స్ క్రియేట్ చేస్తుంది. చూస్తే ఇప్పుడు మనం ఇక్కడ 3 గ్రూప్స్ ఉన్నాయి మనకి. 690 నుంచి 80.72K ఈ కలర్, దాని తర్వాత ఇంకో గ్రూప్ కి ఈ కలర్, దాని తర్వాత ఇంకో గ్రూప్ కి ఈ కలర్. సో ఇక్కడ 3 బకెట్స్ క్రియేట్ చేసి ఒక్కొక్క బకెట్ కి ఒక్కొక్క కలర్ అసైన్ చేసింది అనమాట. అది రెండవ స్టైల్ ఆఫ్ యూజింగ్ కలర్ బై మెజర్. మూడోది ఏంటి అని అంటే 2 కలర్ల మిక్స్ వస్తుంది. ఒకటి బ్లూ, రెండోది రెడ్. బ్లూలోనే ఏంటి తక్కువ ఉన్నదానికి ఒకటి, ఎక్కువ ఉన్నదానికి ఒకటి. అలాగే రెడ్ లో అంటే తక్కువ ఉన్నదానికి ఒకటి, ఎక్కువ ఉన్నదానికి ఒకటి. అంటే ఇది ఒక స్టైల్ అనమాట, మనం డిస్ప్లే చేసే స్టైల్లో ఒక స్టైల్ అంతే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాన్యువల్ గా ఇంకొక కలర్స్ యాడ్ చేయాలనుకోండి, ఇదే పాసిబిలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ కలర్స్ కాకుండా వేరే వేరే కలర్స్ తో ఇంకా ఏదైనా క్రియేట్ చేయాలనుకున్నాం ఇక్కడ ఈ 4 కలర్స్. అదే స్వామి, మీరు అంటే నాకు రిక్వైర్మెంట్ చెప్తే దాన్ని ఏ ఆప్షన్ యూస్ చేసి చెప్తామో నేను చెప్తా. అంటే ఇప్పుడు ఒక్కొక్క కంట్రీకి మీకు అంటే ఆటోమేటిక్ గా కలర్ తీసుకోకుండా మీకు కావాల్సిన కలర్ ఇవ్వాలనుకుంటున్నారా లేదా? అవునవును. అలా చేయాలంటే అది వేరే ఆప్షన్. కలర్ బై డైమెన్షన్ ఉందా? ఇప్పుడు మనం కలర్ బై డైమెన్షన్ లో చేసిన ఆప్షన్ ఏంది? ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కలర్ ఇచ్చాం కదా. చూడండి, మీరు ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలంటే మనం చేసే ఆప్షన్స్ యూజర్ కి కొంచెం అర్థమయ్యేలా ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కలర్ ఇవ్వటం వల్ల యూజర్ కి ఏమర్థమైంది? అక్కడ ఏం అర్థం కాదు. మనం ఏదో బ్లైండ్ గా కలర్స్ ఇచ్చుకోవటం కానీ కలర్స్ ఉన్నాయని యూజర్ కి అర్థం కావాలంటే ఏంటి? బేసిక్ గా నెంబర్ 1 బార్ హైట్ ని బట్టి అర్థమైంది. దానికి మళ్ళీ మనం సపరేట్ గా హంగుల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ స్టిల్ మనం ఈ కలరింగ్ ఆప్షన్ ఎందుకు ఇచ్చాడు అని అంటే కలర్ బై డైమెన్షన్ అనేది ఎప్పుడు వాడతాము అని అంటే ఒక యూనిఫామ్ గా ఒక ఆప్షన్ మనం వాడుతున్నప్పుడు. అంటే ఏంటి? ప్రతిసారి ఒక కంట్రీకి ఒక కలర్ యూజ్ చేస్తున్నప్పుడు మాత్రమే మనం కలర్ బై డైమెన్షన్ అనేది వాడతాం. ఎందుకు అని అంటే అప్లికేషన్ మొత్తంలో సపోజ్ యూఎస్ఏ వస్తే దానికి ఒక కలర్ అంతే, ఇండియా వస్తే దానికి ఒక కలర్ అంతే. అలా యూనిఫామ్ గా వాడుతున్నప్పుడు మాత్రమే కలర్ బై డైమెన్షన్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. సింగిల్ కలర్ వాడము, దానికి వేరే ఆప్షన్ ఉంటుంది. సింగిల్ కలర్ కన్నా కూడా మనం ఏం చేస్తాము అని అంటే సపోజ్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ టార్గెట్ లైన్ ఒకటి పెట్టామా? టార్గెట్ లైన్ ఏం పెట్టాము? 25K పెట్టాం. సో టార్గెట్ లైన్ కన్నా
ఎక్కువ సేల్స్ చేసి గ్రీన్ కలర్ రావాలి, తక్కువ సేల్స్ చేసి రెడ్ కలర్ రావాలి అని అనుకో. సో అప్పుడు ఏం చేస్తాం మనం, కలర్ బై ఎక్స్ప్రెషన్కి వెళ్తాం. కలర్ బై మెజర్ లో మనకున్న ఆప్షన్స్ ఏంటి అని అంటే, థిక్గా ఉన్నది ఒక కలర్ వస్తుంది, తిన్గా అంటే తక్కువ సేల్స్ ఉన్నదేమో ఒక కలర్ వస్తుంది, లేకపోతే ఇలా బకెట్స్ లో వస్తాయి. అంతేగాని మనకి కండిషన్ బట్టి రావాలి అని అంటే కలర్ బై ఎక్స్ప్రెషన్ అనేది మాత్రమే యూజ్ చేస్తాము. అర్థమవుతుందా? సో ఇప్పుడు కలర్ బై మెజర్ తీసుకున్నప్పుడు మనకి చూడండి, కలర్ బై మెజర్ తీసుకున్నప్పుడు కింద మనకి ఆప్షన్స్ ఏం వస్తాయి అని అంటే, ఇక్కడ రివర్స్ కలర్స్ అంటే ఏంటి, రివర్స్ అవుతాయి కలర్స్. అంటే తక్కువ దానికి ఒక కలర్, ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే ఎక్కువ ఉంటే గ్రే కలర్ డార్క్ గా వచ్చేది, తక్కువ ఉంటే లైట్ గా వచ్చేది. రివర్స్ కలర్స్ కొట్టడం వల్ల ఏమవుతుంది, ఎక్కువగా ఉంటే లైట్ గా వస్తుంది, తక్కువగా ఉంటే డార్క్ గా వస్తుంది. సో కలర్స్ మొత్తం కూడా రివర్స్ అయినాయి అనమాట వీటిల్లో. ఓకే, దాని తర్వాత మనకున్న ఆప్షన్ ఏంటి అని అంటే, కింద ఇదేం చెప్పాను, ఇది లెజెండ్ అనమాట. సో షో లెజెండ్ అనే ఆప్షన్ కింద ఉంటుంది మనకి. ఇప్పుడు లెట్ మీ స్క్రోల్ డౌన్. సో మనకేంటి ఇక్కడ షో లెజెండ్ అనే ఆప్షన్ ఉందన్నమాట. షో లెజెండ్ అనే ఆప్షన్ నేను ఇప్పుడు తీసేసాను అనుకో, ఏమవుతుంది, లెజెండ్ అనేది పోయింది. అర్థమవుతుందా? షో లెజెండ్ అని చూపిస్తే ఆ లెజెండ్ అనేది ఉంటుంది. దాని తర్వాత లెజెండ్ పొజిషన్ ఎటు ఉంది, రైట్ ఉంది. రైట్ కాదు, నేను బాటమ్ పెట్టాను, బాటమ్ వస్తుంది. లేదు లెఫ్ట్ పెట్టాను, లెఫ్ట్ వస్తుంది. టాప్ పెట్టాను, టాప్ వస్తుంది. ఆటోమేటిక్ ఆటో పెడితే రైట్ సైడ్ వస్తుంది అనమాట. సో లెజెండ్ టైటిల్ అంటే ఏంటి, ఇక్కడ సేల్స్. సేల్స్ అనేది లెజెండ్ టైటిల్. సో షో లెజెండ్ టైటిల్ తీసేస్తే లెజెండ్ టైటిల్ అనేది పోతుంది అనమాట. సో ఇది అర్థమైందా, కలర్ బై మెజర్ అనేది స్వామి? నాగేష్ ఓకే. అబ్బాయి నగేష్, మనం పదాలు పలికేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లెజెండరీ కాదు, లెజెండ్. చెప్పు. కాదమ్మా, క్లిక్ వ్యూ లాగా చేయలేవు. ఓకేనా? నెక్స్ట్ మనకున్న ఆప్షన్ ఏంటంటే కలర్ బై ఎక్స్ప్రెషన్ అన్నమాట. కలర్ బై ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే, మనం ఎక్స్ప్రెషన్ ద్వారా కలరింగ్ ఇవ్వటం. సపోజ్ ఇప్పుడు దీంట్లో ఏం రాస్తున్నాను, ఇఫ్ ఇచ్చిన సమ్ ఆఫ్ సేల్సే కదా, సమ్ ఆఫ్ సేల్స్ ఇది కనుక టార్గెట్ ఎంత మనకి, గ్రేటర్ దాన్ 25,000. అప్పుడు ఏం కలర్ రావాలి, రావాలి. లేకపోతే ఏ కలర్ రావాలి? అర్థమైందా? ఏం లేదు, కలర్ కోడింగ్ నెంబర్స్ కూడా ఇచ్చేయచ్చు, ఆర్జీబీ ఇవ్వచ్చు, ఇవ్వచ్చు. సో ఈ ఫంక్షన్స్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. శాంపుల్ కి మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా కూడా రాయొచ్చు. అంటే ఏంటి, సమ్ ఆఫ్ సేల్స్ కనుక 25,000 కన్నా ఎక్కువ ఉంటే గ్రీన్ కలర్ రమ్మన్నాము, లేకపోతే రెడ్ కలర్ రమ్మన్నాం. ఓకే, సో ఇప్పుడు నువ్వు చూస్తే టార్గెట్ లైన్ ని టచ్ అయ్యి దానికన్నా ఎక్కువ ఉన్నాయి మొత్తం ఏమో గ్రీన్ కలర్ వచ్చినాయి, దాని కింద మొత్తం ఏమో రెడ్ కలర్ వచ్చింది. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏం చూపిస్తున్నాం, నెంబర్ 1. దీంట్లో మనం చూపిస్తున్నది ఏంటి, నెంబర్ 1 ఏ బారులో అంటే ఏ కంట్రీలో సేల్స్ ఎక్కువ ఉన్నాయి అనేది బార్ హైట్ ని బట్టి మనకు అర్థమైంది. కానీ అది టార్గెట్ రీచ్ అయిందా లేదా అని తెలియాలి అంటే కలరింగ్ ఇచ్చాం. సో టార్గెట్ రీచ్ అయినాయేమో గ్రీన్ కలర్ లో ఉన్నాయి, టార్గెట్ కన్నా తక్కువ ఉన్నాయేమో రెడ్ కలర్ లో ఉన్నాయి. ఇప్పుడు మరీ లో టార్గెట్ ఉందనుకో, ఇప్పుడు ఇంకొక టార్గెట్ లైన్ సెట్ చేసి దానికన్నా కింద ఇంకొక కలర్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా కలర్ బై ఎక్స్ప్రెషన్ అంటే? సో నిన్న చెప్పనివి ఇవాళ చెప్పేవి ఏంటి అని అంటే, ఆప్షన్స్ ఏంటి అని అంటే, ఇప్పటి వరకు మనం ఏం చూసాం, ఒక డైమెన్షన్ ఒక మెజర్ మాత్రమే చూసాం. ఇప్పుడు రెండో డైమెన్షన్ ఉంటే ఎలా ఉంటుందో చూస్తాం. సో ఐఎమ్ యాడింగ్ అనదర్ డైమెన్షన్. నౌ ఐఎమ్ యాడింగ్ సిటీ. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ కస్టమర్ యాడ్ చేయడం వల్ల యుఎస్ఏకి ఎంతమంది కస్టమర్లు ఉన్నారు అర్థమవుతుందా ఏమైందో? సి యుఎస్ఏలో ఇంతమంది కస్టమర్లు ఉన్నారు. యుఎస్ఏకి చూడు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా యుఎస్ఏనేగా. ఇదంతా యుఎస్ లో ఉన్న కస్టమర్స్. సపోజ్ దీని మీద చూసావు అనుకో, హెచ్ఏఎల్ 9000 కంప్యూటర్స్ యుఎస్ఏ, మెక్హిల్ గ్రా యుఎస్ఏ. సో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు యుఎస్ఏ కస్టమర్స్ అనమాట. యుఎస్ఏ కస్టమర్స్ మొత్తం ఏమయ్యారు, ఒక గ్రూప్ అయ్యారు. అలాగే ఇక్కడ ఉన్నారు అనుకో, సిరియా అంతా ఒకటి, ఇక్కడ తైవాన్, తజికిస్తాన్. అంటే ఏంటి, ఒక కంట్రీలో ఎంతమంది అయితే కస్టమర్స్ ఉన్నారో అన్ని కస్టమర్స్ కి అన్ని బార్స్ వస్తాయి. కింద లేబుల్ ఏంటి, ఒక కంట్రీయే ఉంటుంది.
అర్థమవుతుందా? Done. సో ఇక్కడ అదే ఇప్పుడు జరిగింది. సో మనకి ఏంటంటే ఇన్ని ఉన్నాయి కాబట్టి మీకు అర్థం కావట్లేదు. లెట్ మీ డూ దిస్ లిమిటేషన్స్ ఫిక్స్డ్ నెంబర్ టాప్ 5. సో ఇప్పుడు మీరు చూస్తే ఏమవుతుంది, టాప్ 5 కంట్రీస్ డిస్ప్లే చేస్తున్నాను. సో టాప్ 5 కంట్రీస్ గా కస్టమర్ చూడు. ఇక్కడ ఇదేంటి, బల్గేరియాలో ఒకటే కస్టమర్ ఉన్నాడు. ఇటలీలో ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 5 6 ఉన్నారు. జపాన్లో ఎంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. మలేషియాలో ఎంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. యూఎస్ఏలో ఎంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు రెండో డైమెన్షన్ యాడ్ చేయడం వల్ల ఏమైంది, అన్ని బార్స్ వచ్చినాయి. ఆ కంట్రీలో ఎంతమంది కస్టమర్లు ఉన్నారైతే ఉన్నారో అన్ని బార్స్ వచ్చాయి. సేల్స్ ఆర్డర్ వైజ్ వచ్చినాయి. సేల్స్ ఆర్డర్ వైజ్ వచ్చినాయి అంతే కదా? ఆర్డర్ వైజ్ గానా? ఆర్డర్ వైజ్ గా అంటే టాప్ 5 అంటున్నావా? మా టాప్ 5 పెట్టాం కాబట్టి టాప్ 5 వచ్చినాయి, ఆర్డర్ వైజ్ వచ్చినాయి. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది, అలా. దాంతో పాటు మనం యాడ్ చేసిన రెండో డైమెన్షన్ ఏంది, కస్టమర్ యాడ్ చేసాం కాబట్టి ఒక్కొక్క కంట్రీకి ఫస్ట్ డైమెన్షన్ ఏంది, కంట్రీ కదా. సో ఆ కంట్రీలో ఎంతమంది కస్టమర్లు ఉన్నారని అన్ని బార్స్ వచ్చాయి. టాప్ 5 సేల్స్ తీసుకుంటుంది. తర్వాత దాంట్లో మళ్ళీ ఈ ఆర్డర్ లో ఆ 5 సేల్స్ కంట్రీలో ఫస్ట్ ఎవరైతే సేల్స్ ఉందో, ఎక్కువ సేల్స్ ఉందో వాళ్ళే ఫస్ట్ బార్. అట్లానే అది సార్టింగ్ లో వస్తుంది. అది అలా తీసుకుని ఏం కాదు. సో బేసిక్ గా ఏం జరిగింది అంటే మనం టాప్ 5 దేని మీద పెట్టాము, కంట్రీస్ మీద పెట్టాం. సో టాప్ 5 కంట్రీస్ అనేవి ఫిల్టర్ అయిపోయినాయి. టాప్ 5 కంట్రీస్ మాత్రం మనకి డిస్ప్లే అవుతున్నాయి. టాప్ 5 కంట్రీస్ బేస్డ్ ఆన్ ద సమ్ ఆఫ్ సేల్స్. అక్కడ వరకు క్లియర్ కదా? దాని తర్వాత మనం యాడ్ చేసిన రెండో డైమెన్షన్ ఏంటి, కస్టమర్. అంటే ఏంటి, ఇది ఒక గ్రూప్ లాగా. కంట్రీ అనే గ్రూప్ లో కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు ఒక్కొక్క కంట్రీకి. సో అది మనం తెలుసుకోవాలంటే ఏం చేసాం, రెండో డైమెన్షన్ యాడ్ చేసాం, కస్టమర్ అని. సో ఇప్పుడు మనకేమైంది, టాప్ 5 కంట్రీస్ కి ఒక్కొక్క కంట్రీలో ఎంతమంది కస్టమర్లు ఉన్నారనేది అన్ని బార్లు వచ్చాయి. అంటే ఏం లేదు, ఓవరాల్ సేల్స్, కంట్రీకి ఉన్న ఓవరాల్ సేల్స్ ఒక బార్ ఉందా. సపోజ్ ఇండియా అనే కంట్రీకి 100 అయింది అనుకో. 100 అనేది దాని సమ్ ఆఫ్ సేల్స్. 100 రూపీస్ అనేది దాని సమ్ ఆఫ్ సేల్స్. ఇంత ముందు ఏముంది, ఒక బారే ఉంది 100. ఇప్పుడు దానిలో ఒక 5 కస్టమర్లు ఉన్నారు. 5 కస్టమర్లు ఒకటి 20, ఒకటి 30, ఒకటి 10, ఒకటి 20, ఇంకొకటి 20 చేశాడు. సో ఇప్పుడు ఆ 100 ని మనం ఎలా డివైడ్ చేసాం, ఇండివిజువల్ కస్టమర్స్ కి డివైడ్ చేసాం. ఇప్పుడు ఇది మొత్తం కలిపినా మళ్ళీ అదే 100. ఇక్కడ ఉన్న కస్టమర్ల బార్లు మొత్తం కలిపినా అదే 100. ఇంతకుముందు మనకు సమ్ ఆఫ్ సేల్స్ ఎలాగైతే వచ్చాయో అదే 100. కాబట్టి ఇప్పుడు డివైడ్ చేసాం. సో అది మనం చేసింది. ఇప్పుడు అర్థమైందా అందరికి? గిరీష్ నీ మాట అసలు ఏం వినపట్లేదు. హలో, నీ నెట్ కొంచెం స్లోగా ఉంది అనుకో. నా నెట్ స్లోగా ఉంటే నీ నెట్ మాట వినపడింది నరేష్. వేరే వాళ్ళ మాట నీ గిరీష్ మాట వినపడుతుందా? యావరేజ్ గా. మరి నీ మాట నాకు బ్రహ్మాండంగా వినపడుతుంది. అయితే గిరీష్ చెప్పారు. ఇప్పుడు వినపడుతుందా గిరీష్ ది? మరి వాట్ నరేష్? గిరీష్ నీ వాయిస్ వినపడట్లేదు గిరీష్. నువ్వు ఇందాక అన్నావుగా, అన్నా నీకు జరిగిపోయిన క్యాసెట్ లాగా ఉందన్నా అని. అలాగే ఉంది నాకు ఇప్పుడు. సరే సరే, అయితే నీకు అర్థమైందా నగేష్? రైట్. సో బేసిక్ గా ఏంటి అని అంటే, దీన్ని ఇప్పుడు 2 డైమెన్షన్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఒక డైమెన్షన్ 2 మెజర్స్ యాడ్ చేస్తా చూడండి. సో ఐఎమ్ డిలీటింగ్ ద సెకండ్ డైమెన్షన్ విచ్ ఈస్ కస్టమర్ హియర్. సో ఇప్పుడు ఏంటంటే మనకి రివర్స్ లో ఒక డైమెన్షన్ 2 మెజర్స్. సో అది ఎలా ఉంటుందో చూడండి. యాడ్ చేసినప్పుడు రెండోది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. యావరేజ్ ఆఫ్ గ్రాస్ మార్జిన్ తీసుకుంటున్నాను. సో ఐఎమ్ కాలింగ్ ఇట్ యాజ్ మార్జిన్. సో ఇప్పుడు ఏమైంది మీరు చూస్తే, బల్గేరియాకి 2 బార్లు, ఒకటి సేల్స్, రెండోది మార్జిన్. ఇటలీకి 2 బార్లు, ఒకటి సేల్స్, ఒకటి మార్జిన్. జపాన్కి 2, ఒకటి సేల్స్, ఒకటి మార్జిన్. అంటే అర్థమైందా? సో ఒక 2 డైమెన్షన్స్ తీసుకున్నా, ఒక మెజర్ తీసుకున్నా, లేదా ఒక మెజర్ తీసుకొని
ఇది మళ్ళీ అదే చెప్పా, 2 డైమెన్షన్ నుండి ఒక మెజర్ ఉన్నా, ఒక డైమెన్షన్ నుండి 2 మెజర్లు ఉన్నా సరే ఏమవుతుంది అని అంటే మల్టిపుల్ బార్స్ అనే వస్తాయి. అర్థమైందా? సో దీన్ని మనం ఏమని అంటాం అంటే గ్రూప్డ్ బార్ చార్ట్ అని అంటాం. అంటే ఏంటి, బార్లన్నీ గ్రూప్ అయి ఉన్నాయి ఒకదానికి సంబంధించినవి. సో దీన్ని మనం గ్రూప్డ్ బార్ చార్ట్ అని అన్నాం అనమాట. సో వాట్ ఈస్ గ్రూప్డ్ బార్ చార్ట్ అండ్ వాట్ ఈస్ అనదర్ టైప్ అని అంటే ఇప్పుడు చెప్తాను. సో ఐఎమ్ యాడింగ్ అనదర్ డైమెన్షన్ హియర్ సో దట్ ఇట్ విల్ బి మచ్ మోర్ సెన్స్. యా, సో ఇప్పుడు ఇది మనకి గ్రూప్డ్ బార్ చార్ట్. ఎందుకు? ఒక కంట్రీకి సంబంధించిన కస్టమర్లు మొత్తం ఒక గ్రూప్ గా ఉన్నాయి కాబట్టి. సో దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ స్టాక్డ్ బార్ చార్ట్. ఇప్పుడు ఇలా 2 డైమెన్షన్స్ కానీ 2 మెజర్స్ కానీ తీసుకున్నప్పుడు మాత్రమే మనకు ప్రెజెంటేషన్ లో ఒక ఆప్షన్ చేంజ్ అయింది. సో విల్ గెట్ దిస్ గ్రూప్డ్ బార్ చార్ట్ అండ్ స్టాక్డ్ బార్ చార్ట్. గ్రూప్డ్ అంటే ఏంటి, అన్ని గ్రూప్ అయి ఉన్నాయి. ఇప్పుడు స్టాక్డ్ బార్ చార్ట్ తీసుకున్నా చూడండి. స్టాక్డ్ బార్ చార్ట్ తీసుకుంటే ఏంటంటే ఒకదాని మీద ఒకటై ఉంటాయి. సో ఐమ్ జస్ట్ రిమూవింగ్ దిస్ కలర్ సో దట్ కలర్స్, యా. సో ఒకదాని మీద ఒకటి పెట్టాం కాబట్టి అది ఏ కంట్రీకి సంబంధించి ఏ కస్టమర్ తెలియాలి కాబట్టి అది ఆటోమేటిక్ గా కలర్స్ తీసుకుంది మన ఆటో కొట్టినా కూడా. అంటే ఏంటి, ఇప్పుడు ఇటలీలో ఉన్న కస్టమర్స్ మొత్తం ఇక్కడ ఉంటారు. ఇప్పుడు పై కలర్ ఒక కంట్రీ, వాడు ఒక కస్టమర్, ఈడొక కస్టమర్, ఈ గ్రీన్ కలర్ ఒక కస్టమర్, బ్లూ ఒక కస్టమర్. అంటే ఏంటి, అన్ని కూడా స్టాక్ అయిపోతాయి ఒకదాని మీద ఒకటి స్టాక్ అయిపోతాయి. గ్రూప్డ్ బార్ చార్ట్ ఏంటంటే బార్ పక్కన బార్లు వస్తాయి అన్నమాట. అర్థమైందా? అది గ్రూప్డ్ బార్ చార్ట్, ఇది స్టాక్డ్ బార్ చార్ట్. ఇది ఎప్పుడు వస్తాయి, అట్లీస్ట్ 2 డైమెన్షన్స్ అన్నా ఉండాలి, లేకపోతే 2 మెజర్స్ అన్నా ఉండాలి. సో 2 మెజర్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు 2 డైమెన్షన్స్ అప్పుడు చూపించాను కదా. సో కస్టమర్ డిలీట్ చేసేసి మనకి ఇక్కడ సేల్స్ గ్రాస్ మార్జిన్, సో ఇక్కడ పైన వచ్చింది చూడండి. అంటే తక్కువ ఉన్నాయి కాబట్టి మార్జిన్ వాల్యూస్ రెడ్ కలర్ లో వచ్చింది. అర్థమైందా? సో 2 డైమెన్షన్స్ కానీ 2 మెజర్స్ కానీ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో. ఇప్పుడు కింద 2 మెజర్ యాడ్ చేశాను కదా, 2 మెజర్ యాడ్ చేస్తే పైన డైమెన్షన్స్ లో యాడ్ ఆప్షన్ ఉంది చూడు. లేదు. అర్థమవుతుందా? 2 మెజర్ యాడ్ చేయటం వల్ల డైమెన్షన్స్ లో యాడ్ అనే ఆప్షన్ లేదు. సపోజ్ ఇది డిలీట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ యాడ్ వచ్చింది. సో కస్టమర్ అనేది తీసుకున్నాం. మెజర్స్కి వెళ్ళా, మెజర్స్ లో యాడ్ అనే ఆప్షన్ వచ్చిందా? అంటే అర్థం ఏంటి, ఏదైనా రెండిట్లో ఒక్క దాంట్లోనే యాడ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ డైమెన్షన్ ఉండొచ్చు, మల్టిపుల్ మెజర్ ఉండొచ్చు. 2 మెజర్ యాడ్ చేసినప్పుడు 2 డైమెన్షన్ యాడ్ చేయలేవు, లేదా 2 డైమెన్షన్ యాడ్ చేసినప్పుడు నువ్వు 2 మెజర్ యాడ్ చేయలేవు. అర్థమవుతుందా? ఒక డైమెన్షన్ మల్టిపుల్ మెజర్స్ ఫైన్. ఓకేనా? అర్థమైందా ఇది కాన్సెప్ట్? సో ఇది స్టాక్డ్ బార్ చార్ట్, గ్రూప్డ్ బార్ చార్ట్ అని అంటారు. సో బార్ చార్ట్ ఈస్ వెరీ గుడ్ when you have 1 dimension 2 measures or 2 dimensions and 1 measure. మాక్సిమం మనకి 2 డైమెన్షన్స్ ఉంటే ఒక మెజరే ఉంటుంది, 2 మెజర్లు ఉంటే ఒక డైమెన్షనే ఉంటుంది. ఓకేనా? సో ఇది బార్ చార్ట్. బార్ చార్ట్ మనం ఎందుకు వాడతామంటే కంపారిటివ్ అనాలిసిస్, అంటే కంపారిజన్ కి యూజ్ చేస్తాం. 2 ప్రొడక్ట్స్ కానీ 2 కంట్రీస్ కానీ అలా కంపేర్ చేయాలన్నప్పుడు యూజ్ చేస్తాము. సో దీనిలో మనకు మిగిలిన ఆప్షన్ ఏంటి అయ్యా అని అంటే దర్ ఇస్ అన్ ఆప్షన్ ఇన్ యాడ్-ఆన్స్ క్యాలిక్యులేషన్ కండిషన్. సో క్యాలిక్యులేషన్ కండిషన్ అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను. సో బేసిక్ గా మనం ఒక చార్ట్ క్రియేట్ చేసాము. ఓకే, దాన్ని యూజర్ కి డిస్ప్లే చేసాం. ఓకే, సో ప్రతి చార్ట్ కూడా రెండర్ అవటం అంటే ఏంటంటే డిస్ప్లే అవడానికి అనుకో. సో క్యాలిక్యులేషన్స్ మొత్తం జరిగి డిస్ప్లే అవడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, సో ఇప్పుడు నీకు ఓన్లీ ఒక థౌజండ్స్ లో రికార్డ్స్ ఉన్నాయి అనుకో. సపోజ్ యూ హ్యావ్ క్రియేటెడ్ 1 బార్ చార్ట్. సో థౌజండ్స్ ఆఫ్ రికార్డ్సే కాబట్టి అగ్రిగేషన్ ఈజీగా అయిపోయి వెంటనే సెకండ్స్ కూడా తీసుకోదు, మిల్లీ సెకండ్స్ లో చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈవెన్ వెన్ యూ సెలెక్ట్ సంథింగ్, నువ్వు సెలెక్ట్ చేసినప్పుడు కూడా ఆ క్యాలిక్యులేషన్స్ జరిగి, క్యాలిక్యులేషన్స్ మొత్తం ఎక్కడ జరుగుతాయి అని అంటే క్లిక్ సెన్స్ ఇంజన్ సర్వీసెస్ అని ఉంటాయి. సో క్లిక్ సెన్స్ ఇంజన్ సర్వీసెస్ లో ఈ క్యాలిక్యులేషన్స్ మొత్తం జరిగేది, క్యాలిక్యులేషన్స్ మొత్తం చేసుకునేది క్లిక్ సెన్స్ ఇంజన్ అనమాట. సో ఇంజన్ లో బ్యాక్ ఎండ్ లో ఈ క్యాలిక్యులేషన్స్ మొత్తం జరిగి ఆ చార్ట్ రెండర్ అవడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, బట్ వెన్ యూ హ్యావ్ డేటా క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, చార్ట్ రెండర్ అవ్వాలంటే టైం పడుతుంది కదా. ఎందుకు? బై డిఫాల్ట్ ఏం సెలక్షన్స్ ఉండవు నువ్వు ఓపెన్ చేసినప్పుడు. నువ్వు ఫిల్టర్ చేస్తే కొన్ని రికార్డ్సే ఉంటాయి కాబట్టి ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది. బట్ నువ్వు డైరెక్ట్ గా ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది,
అన్ని రికార్డ్స్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ సమ్ ఆఫ్ సేల్స్ అని రాశాను, దీనికి ఎక్స్ప్రెషన్ సమ్ ఆఫ్ సేల్స్ అంటే అన్ని రికార్డ్స్ సేల్స్ కదా, అంతేనా కదా. ఇప్పుడు నువ్వు ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, ఆ కంట్రీ రికార్డ్స్ ఫిల్టర్ అవుతాయి. కానీ ఏ సెలెక్షన్ చేసుకోకపోతే మొత్తం అవ్వాలి. కొన్ని కోట్ల రికార్డులు అయితే ఎంత అంటే ఇట్ విల్ టేక్ టైమ్ టు రెండర్ ద చార్ట్. అర్థమవుతుంది ఏమేం చెప్తున్నాను. తక్కువ రికార్డ్స్ ఉన్నప్పుడు చార్ట్ ఈజీగా క్యాలిక్యులేషన్స్ జరిగి ఈజీగా రెండర్ అవుతుంది. బట్ వెన్ వీఆర్ హ్యావింగ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రికార్డ్స్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు రెండర్ ద చార్ట్ అనమాట. సో చార్ట్ రెండర్ అవడానికి టైం పడుతుంది. సో అలాంటి సినారియోస్ లో మనం యూజ్ చేసే టెక్నిక్ నే మనం ఏమంటాం అంటే కండిషనల్లీ డిస్ప్లేయింగ్ ద డేటా అని అంటాం. సో అది ఎలా డిస్ప్లే చేస్తామో చూడు. సో అంటే ఏంటి, మనం ఇది ఈ చార్ట్ ఎప్పుడు డిస్ప్లే చేయాలి, డేటా ఫిల్టర్ చేసినప్పుడే డిస్ప్లే చేయాలి, లేకపోతే డిస్ప్లే చేయొద్దు. అర్థమవుతుందా. సో దానికోసం ఒక ఫిల్టర్ క్రియేట్ చేస్తున్నాను. ఫిల్టర్లో ఏంటి అని అంటే ఒక ఇయర్ తీసుకుంటున్నాను లెట్స్ సే. అంటే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే యూజర్ నేనేం చెప్తున్నానంటే ఈ చార్ట్ నీకు డిస్ప్లే చేయను, ఎందుకంటే హ్యూజ్ డేటా ఉంది, సో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి, కాబట్టి ఏదైనా ఫిల్టర్ చేసుకో. అంటే ఎగ్జాంపుల్ ఇయర్ చెప్తున్నా, ఏదైనా ఫిల్టర్ చేసుకో డేటా, చార్ట్ చూపిస్తా నీకు అని చెప్పేసి చెప్పాలి నేను. సో అది చెప్పడానికే మనకున్న ఆప్షన్ ఏంటి అని అంటే యాడ్ ఆన్స్ అనమాట. సో చార్ట్లో యాడ్ ఆన్స్కి వస్తే ఏముంటుంది అని అంటే క్యాలిక్యులేషన్ కండిషన్ అనేది ఉంటుంది. సో ఈ క్యాలిక్యులేషన్ కండిషన్ అంటే ఏంటి అని అంటే నువ్వు ఏదన్నా వాల్యూ సెలెక్ట్ చేసుకుంటేనే నేను నీకు చార్ట్ చూపిస్తాను, లేకపోతే చూపించను. అర్థమవుతుందా. సో ఆ కండిషన్ ఇక్కడ రాయాలి. ఆ కండిషన్ రాయాలి అని అంటే ఒక ఫంక్షన్ వాడతాం. ఆ ఫంక్షన్ మీకు ఇప్పుడు చెప్తున్నాను, దాని తర్వాత మళ్ళీ చెప్తాను. సో ఆ ఫంక్షన్ ఏంటి అని అంటే గెట్ సెలెక్టెడ్ కౌంట్. గెట్ సెలెక్టెడ్ కౌంట్ అంటే జనరల్ గా అర్థం ఏంటి అని అంటే సెలెక్ట్ చేసుకున్న వాల్యూస్ కౌంట్ ఎన్ని. జనరల్ ఇంగ్లీష్ గెట్ సెలెక్టెడ్ కౌంట్ ఫ్రమ్ ఇవ్వాలి కదా, ఏ టేబుల్ నుంచి ఏ ఫీల్డ్ నుంచో ఇవ్వాలి కదా. సో ఫ్రమ్ బ్రాకెట్ లో ఇస్తాం. ఇక్కడ ఏంది మనం ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ఇయర్. గెట్ సెలెక్టెడ్ కౌంట్ ఆఫ్ ఇయర్ ఎలా ఉండాలి, కౌంట్ ఎలా ఉండాలి, ఇయర్ వైజ్ ఉండాలి, సమ్ ఉంటుంది. అట్లా కాదు. గెట్ సెలెక్టెడ్ కౌంట్ అంటే ఏమొస్తుందని చెప్పాను, ఏదైనా పర్టికులర్ సెలెక్ట్ చేసుకున్నదాన్ని డిస్ప్లే చేస్తుంది. కౌంట్, గెట్ సెలెక్టెడ్ కౌంట్, ఎన్ని వాల్యూస్ సెలెక్ట్ చేసుకున్నావో ఆ కౌంట్, ఆ వాల్యూస్ కౌంట్ ఎలా ఉండాలి. గెట్ సెలెక్టెడ్ కౌంట్ అనేది ఎలా ఉండాలి. ఒక ఫీల్డ్ లో ఏదైనా సెలెక్షన్ చేసుకోవాలి నేను నీకు చెప్పానంటే సెలెక్టెడ్ కౌంట్ ఎలా ఉంటుంది. సెలెక్టెడ్ కౌంట్ అంటే ఏం చెప్పాను నేను నీకు. సెలెక్టెడ్ కౌంట్ అంటే ఎన్ని తీసుకున్నాం అనేది కౌంట్ ఉంటుంది, ఎన్ని సెలెక్ట్ చేసుకున్నావు అనే కౌంట్ ఉంటుంది. నువ్వు ఒక ఫీల్డ్ లో నువ్వు వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలి అని అన్నాను అని అంటే సెలెక్టెడ్ కౌంట్ ఎలా ఉండాలి అంటే ఎంత ఉంటుంది, మినిమం 1 ఉండాలి. అదే నేను అడుగుతుంది. ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0. మినిమం 1 అన్నా గ్రేటర్ దాన్ 0 అన్నా అదే కదా. సో ఇక్కడ గ్రేటర్ దాన్ 0 ఇచ్చా అంటే అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ ఏదైనా మినిమం ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే డిస్ప్లే చేస్తాం. మినిమం ఒకటన్నా చేయాలి, ఒకటే కాదు ఒకటన్నా చేయాలి. ఇప్పుడు అప్లై కొట్టాను దీన్ని. ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ క్యాలిక్యులేషన్ కండిషన్ నాట్ ఫుల్ఫిల్డ్. సో ఇక్కడ మనం రాస్తాం అన్నమాట ఏమని, ప్లీజ్ సెలెక్ట్ at least a year the chart కండిషన్ కనపడుతుంది యూజర్ కి. ఓకే అనాలిసిస్ మోడ్ కొద్దాం. ఇది కనపడుతుంది ప్లీజ్ సెలెక్ట్ అట్లీస్ట్ ఏ ఇయర్ టు వ్యూ ద చార్ట్ అని అన్నాడు. ఓకే అర్థమైందా, ఆ ఫంక్షన్ అర్థమైందా. గెట్ సెలెక్టెడ్ కౌంట్ అని అంటే ఎన్ని వాల్యూస్ సెలెక్ట్ చేసుకున్నాము అనే కౌంట్ వస్తుంది మనం ఇచ్చిన ఫీల్డ్ లో. గెట్ సెలెక్టెడ్ కౌంట్ ఆఫ్ ఇయర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఇక్కడ నేను ఇచ్చింది. అంటే ఏంటి, అట్లీస్ట్ ఒక వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే ఇయర్ లో డిస్ప్లే అవుతుంది. ఒకటే చేసుకుంటేనే డిస్ప్లే చేయాలనుకో ఈక్వల్స్ టు 1 అని ఇస్తాం ఇక్కడ. అంటే ఒక వాల్యూ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది వస్తుంది, లేకపోతే రాదు అట్లా. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం కండిషన్ బట్టి ఈ చార్ట్స్ అనేవి డిస్ప్లే చేస్తాం అనమాట. ఇప్పుడు గ్రేటర్ దాన్ 0 అన్నాం కదా, 2 ఇయర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి వస్తుందా? వస్తుంది, గ్రేటర్ దానే కదా మనం ఇచ్చింది. ఆ 3 ఇయర్స్ కి సమ్ అయిపోయి వస్తుంది. ఓకే సో ఇవి బార్ చార్ట్ లో మనకున్న ఆప్షన్స్. ఏమన్నా డౌట్ ఉందా బార్ చార్ట్ లో? ఇంకా ఒక్కసారి ఈ చార్ట్ అయిపోయిందనంటే రేపు అన్ని చార్ట్స్
ఈజీగా ఉంటాయి మీకు. ఇంకొక ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇంకా. ఎక్కడ ఉన్నాయి? ఇంకే ఆప్షన్ ఉంది? 4 వచ్చినాయి, మిస్ అయినాయి. ఇన్హెరిటో ఏదో కొత్త ఒకటి ఉండే కదా. ఆల్టర్నేట్ స్టేట్స్ అది ఇప్పుడు కాదు, అది కింద అపియరెన్స్ లో ఉంటుంది చూడు. అపియరెన్స్ ఆల్టర్నేట్ స్టేట్స్. ఆల్టర్నేట్ స్టేట్స్ అనేది ఇప్పుడు కాదు, అది వేరే అసలు అదంతా. సో ఆల్టర్నేట్ స్టేట్స్ అనేది ఒక చార్ట్కి సంబంధించిన మ్యాటర్ కాదు. అది ఏంటంటే ఎంటైర్ అప్లికేషన్కి సంబంధించింది. ఆల్టర్నేట్ స్టేట్స్ అంటే ఏంటో చెప్పినప్పుడు అవన్నీ వస్తాయి. ఆల్టర్నేట్ స్టేట్స్ దాని యూసేజ్ ఏంటి అనేది మొత్తం వస్తాయి ఒకేసారి. సో ఓకేనా బార్ చార్ట్ ఆప్షన్స్ అందరికి? ఓకే స్వామి. సో ఈ బార్ చార్ట్ లో మీరు ఆప్షన్స్ ఇవాళ ప్రాక్టీస్ చేయండి మొత్తం కంప్లీట్ గా అన్ని. రేపు ఒక 5-6 చార్ట్స్ చెప్తా. ఎందుకంటే మిగతా ఆప్షన్స్ మొత్తం సేమ్ అన్నిటికి, అన్ని చార్ట్స్ కి సేమ్. సో దాని గురించి మనం లేట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకనే మీకు రెండు రోజులు చెప్పాను, ఒక బార్ చార్ట్ చిన్నగా అన్ని ఆప్షన్స్. సారీ, మామూలుగా రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో మామూలుగా మన ఇది ఒకే అప్లికేషన్ కదా క్రియేట్ చేసేది? అవును, ఒకే అప్లికేషన్ లో మామూలుగా నెంబర్ ఆఫ్ వర్క్ మల్టిపుల్ షీట్స్ క్రియేట్ చేసుకుంటాము. ఒక్కో షీట్ కి వచ్చేతలకి దానికి కనెక్షన్స్ సెట్ చేస్తారు కదా. కనెక్షన్స్ ఏం అవసరం లే. అదే నీకు నిన్న కూడా చెప్పింది, అదే ఇది అసోసియేటివ్ మెథడ్. అంటే ఏం లేదు, నువ్వేం కనెక్షన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, నీకు ఇష్టం వచ్చిన షీట్స్ క్రియేట్ చేసుకుంటావు. నేను అనేది అది కాదు స్వామి, మామూలుగా ఒక్కొక్క షీట్ కి ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్ కి మధ్యలో కాదు, నేను టేబుల్స్ గురించి మాట్లాడలేదు. అదే నా క్రియేట్ కనెక్షన్ ఉంది కదా, ప్రతి షీట్ చేస్తానని అడుగుతున్నారు. క్రియేట్ కనెక్షన్ ఉంది కదా దేనిలో? బ్యాక్ ఎండ్ డేటా లోడ్ చేసేటప్పుడు అదేమో అంటే ప్రతి షీట్ లో అలా చేస్తారా అని అడుగుతున్నారేమో. షీట్ కి కనెక్షన్ యాడ్ బస్సు, షీట్ లో క్రియేట్ చేసావు కనెక్షన్. నువ్వు కంగారు పడమాకు నరేష్, గిరీష్ నీ డౌట్ అడుగు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక అప్లికేషన్ లో మీరు జాయిన్స్ ఒక దానికి క్రియేట్ చేశారు. జాయిన్స్ ఒక ఇది క్రియేట్ చేశారు కదా. ఏది? అప్లికేషన్ కి మధ్య మీరు కనెక్షన్ ఒకటి మామూలుగా అది ఒకసారి ఏదో చెప్పినట్టు గుర్తుస్తుంది. కనెక్షన్ ఏమో అప్లికేషన్ మధ్య ఏముండదు, బైనరీ లోడ్ అని చెప్పేది. బైనరీ లోడ్. ఇప్పుడు అది మామూలుగా ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్ కి లింక్ అవ్వాలంటే మామూలుగా ఫస్ట్ అప్లికేషన్ లో ఒకటే పెడతాం అని చెప్పేసి అన్నారు కదా. సో ఇన్ కేస్ ఆ చార్ట్స్ కనుక ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్స్ రావు మీకు, మీరు సరిగా చదివారా లేదో, చార్ట్స్ ఏమి రావు, ఓన్లీ డేటా మాత్రమే వస్తుందని చెప్పారు. ఓకే, మీరు ఆ పీపీటీ చదవండి, దానిలో మీకు బైనరీ లోడ్ అనే ఆప్షన్ లో మీకు క్లియర్ గా రాసి ఉంటది. ఏమని అంటే బైనరీ లోడ్ చేస్తే ఓన్లీ నీకు డేటా మోడల్ మాత్రమే వస్తుంది, ఫ్రంట్ ఎండ్ చార్ట్స్ కానీ వేరియబుల్స్ కానీ ఏమీ రావు అని రాసి ఉంటది. When we do binary load, we will get only data, tables and security, not any front end visualization and variables. Front end visualization variables ఏమీ రావు. ఓకే, అర్థమైందా? ఓకే. ఇంకా లింకింగ్ ఏంటి, మీకు ఏమైనా డౌట్ ఉందా? లేదు. సో షీట్స్ కి వస్తే ఏంటంటే షీట్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా అసోసియేట్ అయి ఉంటాయి, మీకు అసలు లింకింగ్ ఇవ్వటాలు ఏమీ ఉండదు. ఓకే, ఓకేనా? ఓకే. అది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? నగేష్, ఆర్ వి గుడ్? అర్థమైంది అంతా? అనిల్ అన్న అర్థమైంది అన్న. నరేష్ అర్థమైంది. ప్రాక్టీస్ చేస్తున్నారా అందరూ?
అబ్బాయి ప్రాక్టీస్ చేసి ఆ పీపీటీ చదివితే గుర్తుంటాయి, అర్థమవుతాయి. పీపీటీ చదవకుండా ప్రాక్టీస్ చేయకుండా ఉంటే తర్వాత రోజుకు బ్లాంకే, ఇవాళకి అర్థమైనట్టే ఉంటాయి. అది ఇంకా మీ ఇష్టం. ఓకేనా? ఓకే రైట్. అయితే మరా ఇవాళ ఇది ప్రాక్టీస్ చేయండి, మిగతా రేపు చెప్తాను నేను, మిగతా చార్ట్స్. రైట్ అయితే మరా, బాయ్ బాయ్. బాయ్ ఆల్, బాయ్ ఎవరిబడి.